वायुः प्राणं प्रजां पशुं कीर्तेन्द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమో నమః. విందు భోజనానికి వచ్చినట్టుగా మీరు 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 చెప్పండి మీరు చెప్పండి అన్నట్టుగా కొట్లాడుతున్నారు ఎందుకు? ఆధ్యాత్మిక సత్సంగం అవకాశం సద్వినియోగపరచుకోవాలి, కాలక్షేపం చేయరాదు. సత్యార్థ ప్రకాశము షష్ఠ సముల్లాసం 6వ సముల్లాసము 130వ పుటలో చూడండి. ప్రజలను పీడింపరాదు, మోహాద్రాజా స్వరాష్ట్రం యః కర్షయత్యనవేక్షయా సో అచిరాత్ భ్రశ్యతే రాజ్యాత్ జీవితాచ్చ సబాంధవః శరీరకర్షణాత్ ప్రాణాః క్షీయంతే ప్రాణినాం యథా తథా రాజ్యమపి ప్రాణాః క్షీయంతే రాష్ట్రకర్షణాత్. మనుస్మృతి 7వ అధ్యాయం 101, 111, 112 శ్లోకాలు. మోహం చేత అవిచారము చేతను రాజ్యమును దుర్బలపరచు రాజు తాను బంధువులతో పాటు జీవితము నుండి రాజ్యము నుండి భ్రష్టుడగును. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అంటే బాధ్యత గల వ్యక్తి తెరచాటున ఉండి తప్పు చేసిన వ్యక్తిని ప్రోత్సహించి సంస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం, దానిని తద్వారా సంస్థ యొక్క వ్యవస్థ సదాచారము అంత దుర్బలపడుతుంటది. కాబట్టి అటువంటి వ్యక్తి తాను బంధువులతో పాటు జీవితము నుండి రాజ్యము నుండి భ్రష్టుడవుతాడు. ఆ భ్రష్ట వ్యక్తే దాగుడు మూతలాడడానికి తప్పు చేసిన వారికి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ పబ్బం గడుపుకోవడానికి అధికార దుర్వినియోగం. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించి బాధ్యతగా వచ్చి నిలబడి అన్ని చేసినప్పుడు అక్కడ దుష్టులకు దుర్మార్గులకు అందరికీ భయం ఉంటుంది. కానీ కంచే చేను మేసినట్టయితే దానిని కాపాడతరం ఎవరి వల్ల కాదు. వినాశకాలే విపరీత బుద్ధి. ఏదైనా కావచ్చు, అది రాజ్య వ్యవస్థ కావచ్చు, ఆశ్రమ వ్యవస్థ కావచ్చు, ఏదైనాను కావచ్చు. శరీరములను కృషింపజేయుట వలన ప్రాణము క్షీణమైనట్లు ప్రజలను దుర్బలులను చేయుట వలన రాజుల ప్రాణములు బలాదులు బంధు సహితము నశించును. ఎవరైతే వ్యవస్థను భంగం చేసేటువంటి దుర్బుద్ధి గల వారికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంటారో ఆ ప్రోత్సాహం ఇచ్చేటువంటి వ్యక్తి వల్ల వ్యవస్థ భంగం అవుతుంది, రాజ్యం క్షీణమవుతుంది, సత్పురుషులు పీడించబడుతుంటారు, ధర్మము నశిస్తుంది. కాబట్టి తద్వారా ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉండాలని అనుకుంటారో అటువంటి వారు దుర్బలులై ఉండటం వల్ల రాజులు అంటే అధికారం కలిగినటువంటి వారు బలాదులు బంధు సహితంగా నశిస్తుంటాయి. ఎందుకు అంటే అది కనపడదు. నేను తెలివైన వారిని, నేను దూరం నుండి ఎన్ని రాళ్ళు వేసినా కూడా నన్ను ఎవరు చూస్తారు అని అనుకుంటారు. కానీ అది తిరిగి తిరిగి చుట్టుకొస్తుంటది. కాలంను ఎవరు ఆపలేదు. శాసన పద్ధతి. రాష్ట్రస్య సంగ్రహే నిత్యం విధానమిదమాచరేత్ సుసంగ్రహీత రాష్ట్రో హి
పార్థివః సుఖమేధతే ద్వయోస్త్రయాణాం పంచానాం మధ్యే గుల్మమధిష్ఠితం తథా గ్రామశతానాం చ కుర్యాత్ రాష్ట్రస్య సంగ్రహం గ్రామస్యాధిపతిం కుర్యాత్ దశగ్రామపతిం తథా వింశతిశం శతేశం చ సహస్రపతిమేవ చ గ్రామదోషాన్ సముత్పన్నాన్ గ్రామికః శనకైః స్వయం శంసేద్గావధశేషాయ దశేషో వింశతిశినం వింశతిశస్తు తత్సర్వం శతేశాయ నివేదయేత్ శంసేద్గామాశతేశస్తు సహస్రపతయే స్వయం తేషాం గ్రామ్యాణి కార్యాణి పృథక్ కార్యాణి చైవ హి రాజ్ఞో అన్యః సచివః స్నిగ్ధాత్ తాని పశ్యేత్ తదన్ అతంద్రితః నగరే నగరే చైకం కుర్యాత్ సర్వార్థ చింతకం ఉచ్చైర్స్థానం ఘోరరూపం నక్షత్రాణమివ గ్రహం. మనుస్మృతి 7వ అధ్యాయము 103 నుంచి 107, 120, 121 శ్లోకాలు. కాబట్టి అధికారం ఉన్నటువంటి బాధ్యత చేపట్టినటువంటి రాజును రాజసభ అంటే కమిటీలు వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు, ఆ రకంగా రాజును రాజసభయు రాజకార్యము ఫలించుటకు తగిన ప్రయత్నము చేయవలెను. దాని వలన రాజకార్యములు యథారీతిని సిద్ధించును. రాజు రాజ్యపాలనము నందు అన్ని విధముల తత్పరుడై ఉండును. అతనికి సుఖం ఎల్లప్పుడూ వర్ధిల్లును. బాధ్యతగా వ్యవహరించినప్పుడు అన్ని మంచిగా జరుగుతుంటాయి. కాబట్టి 2, 3, 5 లేక 6, 100 గ్రామముల నడుమ ఒక్కొక్క రాజస్థానం ఉంచవలయును. అందు యోగ్యతను అనుసరించి పనిచేయు భృత్యులు మున్నగు రాజపురుషుల నుంచి స్వరాజ్య కార్యములను పూర్తి చేయవలయును. 2 గ్రామాల మధ్య, 3 గ్రామాల మధ్య, 5 గ్రామాల మధ్య, 100 గ్రామాల మధ్య ఒక్కొక్క రాజస్థానము ఉంచవలయను. అంటే అది కార్యవర్గ కమిటీలను ఏర్పాటు చేసి ఈ గ్రామంలో జరిగినటువంటి సమస్యలు ఇక్కడే పరిష్కరింపబడాలి, ఇక్కడ లేనటువంటి సమస్యలన్నీ రాజు వద్దకు రావాలి. ఒక కార్యాలయం, ఆఫీసు. అంటే ఇవి బ్రాంచులు అంటారు కదా, శాఖలు. అదే అందుకని ఇక తెలివి లేని వాళ్ళు, అతి తెలివి ప్రయోగించే వాళ్ళు అన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తి మీదనే ప్రయోగిస్తుంటారనమాట కొన్ని స్థానాలలో. అటువంటి చోట అది వినాశమే, ముందుకు పోయేది ఏమి కాదు. అందు యోగ్యతను అనుసరించి పనిచేయు భృత్యులు మున్నగు రాజపురుషుల నుంచి సర్వరాజ్య కార్యములను పూర్తి చేయవలెను. అన్ని పనులను యథాయోగ్యంగా భృత్యులు పూర్తి చేయాలి, కానీ సంస్థలో ఉండేటువంటి ముఖ్యమైన వ్యక్తి అన్ని పనులు చేయాలి. మళ్ళీ చివరికి వస్తే ఎవరైతే బాధ్యత గలవారు ఉంటారో తెరచాటుండి రాళ్ళు విసిరేటువంటిది అది వారి విజ్ఞతకే వదిలేయాలి. మూర్ఖత్వం మినహా అది ఏమీ కాదు. ఒక్కొక్క గ్రామమందు ఒక్కొక్క ప్రధాన పురుషును ఉంచవలయును. అంటే ఒక్కొక్క గ్రామానికి ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఏ రకంగానో ఆ విధంగా ఒక్కొక్క గ్రామమందు ఒక్కొక్క ప్రధాన పురుషును ఉంచవలయును. 10 గ్రామాల మీద మరి ఒక్కని, 20 గ్రామముల మీద 3వ వానిని, 100 గ్రామముల మీద 4వ వానిని, 1000 గ్రామముల మీద 5వ వానిని నియమింపవలయును. అంటే అది కాలనీ, గ్రామము స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు
3 గ్రామాలు, 5 గ్రామాలు, 10 గ్రామాల నాయకుని దగ్గరికి, 100 గ్రామాల నాయకుని దగ్గరికి, 1000 గ్రామాల నాయకుని దగ్గరికి అట్లా తీసుకెళ్లి చివరికి ఎక్కడా పరిష్కారం కాకపోతే నేరుగా రాజు గారి దగ్గరికి న్యాయ వ్యవస్థకు వెళ్ళాలి. అనగా ఇప్పుడున్నట్లు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క పట్వారిని కరణమును, ఇప్పుడు దయానంద గారి సరస్వతి గారి నాన్నగారు కరణము అనబడతారు. మునసబు కరణం రాజుగారి దగ్గర పనిచేసేవారు అనమాట. అట్టి 10 గ్రామముల మీద ఒక ఠానాను. ఠానా అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీసు, మండలాఫీసు. మండల ఆఫీసు. అది అంటే ఇది రాసేవాడు కదండి ఆచార్జీ. మాకు ఇది వరకు కర్ణం అంటే రాసేవారు ఆచార్జీ. రెండు గ్రామ వ్యవహారాలన్నీ చూస్తాడు. రక్షక వ్యవస్థ ఆచార్య. అదే ఠానా అంటే రక్షణ వ్యవస్థ ఉండేది. అదే వాళ్ళన్నీ చూసుకుంటారు. ప్రజల ఏ సమస్య వచ్చినా రాజు దగ్గరికి నేరుగా వెళ్ళకూడదు. అప్పుడు రాజ్య వ్యవస్థ సువ్యవస్థితంగా జరుగుతుంటది. మునసీబ్ అనేవారు ఇంకో వ్యక్తి మునసీబ్ అంటారు ఆచార్య. ఆయన అన్ని చూసుకుంటాడు ఊళ్ళోని. మునసీబ్ అనేది ఉర్దూ పదమేమో. గుమాస్తా అంటారు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే మేనేజింగ్ డైరెక్టర్. అన్ని వర్గాలను అందరినీ యథాయోగ్యంగా చూసుకునేవాడు. 2 ఠానాల పైన ఒక పెద్ద ఠానాను, 5 ఠానాల మీద ఒక తహసీలును, 10 తహసీలుల పైన ఒక జిల్లాను నియమింపవలెను. ఇప్పటి వారు ఇదే రీతి మన్వాది ధర్మశాస్త్రముల నుండి గ్రహించి ఉన్నారు. దీనికి అంతటికి మన ధర్మశాస్త్రమే మనుస్మృతి ఆధారంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి అంతా శాస్త్రీయబద్ధంగా జరుగుతుంది అనే అభిప్రాయం. ఈ రీతిని తగిన ఏర్పాటు చేసి ఆజ్ఞాపించవలయను. ఈ రకంగా ఏర్పాటు చేసి ప్రతిదీ గ్రామానికి ఒక సంస్థ నడిపించాలి అంటే గ్రామానికి, మండలానికి, జిల్లాకు వేరువేరుగా ఉండి కార్యకర్తలతోటి వ్యవస్థను నిర్విఘ్నంగా కొనసాగించాలి. ఆ రకంగా చేసినప్పుడు సువ్యవస్థితంగా అంచెలంచెలుగా వికాసం పొందుతుంది. నాదేం పోయింది, నాకేమొస్తుంది, నాకు ప్రయోజనం ఏం కలగాలి లేదు కదా అనేటువంటి దుర్బుద్ధితోటి ఉండేప్పుడు కుప్పగూలిపోతుంటాయి వ్యవస్థలు, సంస్థలు అన్నీ. ప్రతి గ్రామాధిపతియు నిత్యము తన గ్రామములో ఉత్పన్నములకు దోషములను గుప్తరీతిని దశ గ్రామాధిపతికిని అతడు తన 10 గ్రామముల వర్తమానము 20 గ్రామముల అధిపతికి తెలుపవలేను. నేరుగా అంచెలంచెలుగా అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి దగ్గరికి సమస్య రాకూడదు. ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి. తన దగ్గర పరిష్కారం కాకపోతే తనకంటే పెద్దవారి దగ్గర 2 గ్రామాలు, 3 గ్రామాలు, 10 గ్రామాలు, 100 గ్రామాలు ఆ రకంగా పరిష్కారం చేసుకొని సంస్థ దగ్గరికి సమస్యను రానివ్వకుండా చూసినటువంటి వాళ్ళే అధికారులు. ప్రతిదీ ముఖ్యమైన వ్యక్తినే ఈడ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి, మూర్ఖత్వము అది చాలా ఎక్కువ రోజులు కొనసాగదు. ఇరవై గ్రామముల అధిపతి తన గ్రామములలో జరుగువాని గ్రామాధిపతిని. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ఎగబడి వారి సమస్యలకు కేసీఆర్ నేరుగా అన్నాడు అనమాట. వారికి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు అందుబాటులో ఉండలేరంట ప్రజలకు, ప్రజలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు, మీరు అందుబాటులోకి రండి అని చెప్తే అతడు నేరుగా అన్నది ఏంటంటే వార్డు మెంబర్లు, గ్రామాధికారులు, మండలాధికారులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా?
వాళ్ళు సరిగ్గా ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించి వాళ్ళతోటి, కానీ నా దగ్గరికి వాళ్ళు వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకొస్తే మనం పరిష్కరించవచ్చు. కానీ నేరుగా ప్రజలే నా దగ్గరికి వచ్చినాక మీరెందుకు? ఈ కమిటీ ఏమిటి, లోకల్ కమిటీ ఏమిటి, ట్రస్ట్ ఏంటిది, రిజిస్టర్ అంతా చెత్త. అది ఇవన్నీ చేసుకునేది సంస్థలో ఈ రకంగా ఆయన నేరుగా చెప్పేశాడు. అదే ఎవరి పరిధిలో వాళ్ళకి పూర్తి చేసుకోవాలి. పూర్తి అవ్వకపోతే పై స్థానానికి వెళ్ళాలి. ఆ రకంగా చేయడం మంచిది. కానీ నేను దూరం ఉండి రాళ్ళు విసురుతాను, తట్టుకునేది తట్టుకో అనే తమాషా చూసేటువంటి మూర్ఖత్వానికి చెప్పలేదు. ఇరవై గ్రామముల అధిపతి తన గ్రామములో జరుగువానిని శత గ్రామాధిపతికిని, అతడు తన 100 గ్రామాల సంగతిని 1000 గ్రామముల అధిపతికిని, అతడు తన 1000 గ్రామముల విశేషమును 10,000 గ్రామముల అధిపతికిని, అతడు తన 10,000 గ్రామముల వృత్తాంతమును 1,00,000 గ్రామాధిపతికిని, అతడు తన వార్తలను రాజ్యసభకు ప్రతిదినము తెలపవలయును. ఆ రాజ్యసభ వారందరూ మహాసభకు సార్వభౌమ చక్రవర్తికి మహారాజ సభకు సమస్త భూగోళ వర్తమానమును తెలపవలయును. ఈ రహస్యము అసెంబ్లీ పార్లమెంటులో సభాధ్యక్షునిగా నియమించుకొని అక్కడ తెలుపుతున్నటువంటివి అవే. ప్రతి 10,000 గ్రామములకు 2 సభాపతులు ఉండవలెను. వారిలో ఒకడు రాజ్యసభయందు, రెండవ సభాపతి సమస్త న్యాయాధీశాది రాజపురుషుల కార్యములను సర్వదా సోమరితనము విడిచి తిరిగి చూచుచుండవలెను. అంటే నమ్మొద్దు, తాను వచ్చి ఎన్టీ రామారావు చేసింది అదే అన్నమాట. ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత బస్తీలో, హైదరాబాద్ పాత బస్తీలోకి వెళ్ళి ఎవడరా రాండ్రా చూసుకుందాం అని చెప్పేసి, మళ్ళీ ఈ తెలంగాణ వేరైపోయిన తర్వాత విజయవాడకు బెజవాడ రౌడీలను వాళ్ళకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చేసి నియంత్రణలో పెట్టాడు. మనం ప్రజలను పీడిస్తుంటే, వ్యాపారస్తులను పీడిస్తుంటే మనం ఎట్లా అభివృద్ధి చెందుతుంటాం అని చెప్పేసి. అంతేగాని కొంతమంది ఏంటంటే తనకైతే తత్వమే తెలియదు, కానీ ఆ నియమిస్తారు, సిఐడిలో నియమిస్తారు. ఎటువంటి వాళ్ళంటే వాడు ఒక దొంగ అవకాశవాది, ఎక్కడేం దొరుకుతుందని అటువంటి వాళ్ళని నియమిస్తుంటాడు అనమాట. అది ఎంత మూర్ఖత్వం అంటే అది వాళ్ళు తెలుస్తలేదు. భగవంతుడు ఎవరిని వదలడు, అది సమయం చెప్తుంటది. ఈ రకంగా గొప్ప గొప్ప నగరములందు నక్షత్రముల మధ్య చంద్రుని గ్రహము వలె సుందరమును ఉచ్చమును విశాలం. ఉచ్చము అంటే గొప్ప, సుందరం అంటే అందంగా, ఉచ్చము అంటే గొప్పగా, విశాలము పెద్దగా అయినటువంటి విచారణ సభామందిరం ఉండవలెను. సభామందిరం పెద్దగా ఉండాలి. దాంట్లో అందరూ ఇప్పుడు పార్లమెంట్ భవనము, అసెంబ్లీ భవనం ఏ రకంగా విశాలంగా చేసుకొని అందరూ ఒకే దాంట్లో కూర్చుండి విచారిస్తుంటారు కదా, అది. అందు విద్యచే అన్ని విధముల పరీక్షించిన వారు కూర్చుండి, అంటే విద్య అంటే యోగ్యత, ఎవరు కావాలి. ఎగబడి ఉరికి వచ్చిన వారికి అవకాశం ఇవ్వకూడదు. అతనిలో యోగ్యత ఉన్నదా లేదా, రాజ్యానికి ఏ రకంగా సహకరిస్తున్నారు, రాజుకు ఏ రకంగా సహకరిస్తున్నారు, సంస్థలకు ఏ రకంగా సహకరిస్తున్నారు, ప్రయోజనాలను తలదన్నుకుపోయే వ్యక్తి అతడు ఎందుకు పనికిరాడు, ఎవరికి పనికిరాడు, దేనికి పనికిరాడు అని. విద్యచే అన్ని విధములా పరీక్షించబడాలి. పరీక్షించినప్పుడే యోగ్యులకు బాధ్యతను అప్పగిస్తే అప్పుడు బాగా నడుస్తుంటది. కూర్చుండి విచారణము చేయవలెను. ఏ సమస్య వచ్చినా తాముకు నియమింపబడినటువంటి వారు ఇవాళ అసమర్థులుగా ఉండొచ్చు, యోగ్యత లేకపోవచ్చు, కానీ కూర్చుండి చర్చిస్తుంటే ప్రతి విషయం సమస్య ఎందుకు వస్తుంది అని విచార విమర్శ చేసినప్పుడు ప్రతిలో
ఆలోచించే విధానం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, బాధ్యత తెలుస్తుంది. తద్వారా అన్ని సమస్యలు ఎక్కడికక్కడే సమసిపోయి వ్యవస్థ సువ్యవస్థితంగా ఉంటుంటుంది. సమాజానికి మన గుర్తింపు వస్తుంటుంటుంది. మన ద్వారా ఇది జరుగుతున్నది అనేటువంటి విషయాలు తెలుస్తుంటుంటాయి. వీరి పరిపాలన బాగున్నదని ప్రజలు అప్పుడు గుర్తిస్తారు. రాజును ప్రజలను ఉన్నతి పొంది విధానములను విద్యను సర్వదా ప్రకాశపరచుచుండవలెను. ఉన్నతి పొందే విధానం, సుఖంగా ఉండే విధానం, సంస్థల్లో అయితే కార్యక్రమాలు జరుగుతుంటేనే సంస్థ బాధ్యత గల వ్యక్తుల వల్ల ఈ వ్యక్తులు అధికారంలోకి రాగానే కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి, సుభిక్షంగా జరుగుతుంది. ఏ వ్యక్తులు అధికారంలోకి వచ్చినప్పుడు కార్యక్రమాలను ఆపడం, సంస్థను నిర్వీర్యం చేయడం, నేను చేస్తేనే అంతా అవుతుంది, నా వల్లే అంతా అవుతుంది అనేటువంటి మూర్ఖత్వాన్ని పక్కన పెడితే, నేను ఒక సమిధను, నా వంతుకైనా నేను చేస్తున్నాను అని నిజాయితీగా చేసినప్పుడే ముందుకు పోతుంటది ఏదైనా కానీ. సాతానను పరిక్రామేత్ సర్వానేనా సదా స్వయం ఏషాం వృత్తం పరిణయేత్ సమ్యక్ గ్రాష్టేషు తచ్చరైః రాజ్ఞో హి రక్షాధికృతాః పరస్వాదాయినః శఠాః భృత్యా భవంతి ప్రాయేణ తేభ్యో రక్షేద్ ఇమాః ప్రజాః ఏ కార్యకేభ్యో అర్థమేవ గృహ్ణీయుః పాపచేతసః తేషాం సర్వస్వమాదాయ రాజా కుర్యాత్ ప్రవాసనం. మనసులు 7వ అధ్యాయం 122 నుంచి 124 శ్లోకాలు. నిత్యము సంచరించు సభాపతి అధీనమందు దూతలను ఉంచవలయను. నిత్యం సంచరించేటువంటి దూతలను నియమించాలి సభాపతి అధీనంలో నిత్యం సంచరించేటువంటి వారు, ఎక్కడ నుంచి ఎవరు ఎటువంటి ఉపద్రవాలు తీసుకొస్తున్నారు, ఎక్కడ ఏది మంచి జరుగుతుంది, ఎక్కడ మన రాజు యొక్క ఆదేశ పాలన జరగట్లేదు, ఎక్కడ రాజు మీదకి తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి నిరంతరంగా సంచరించేటువంటి వ్యక్తులను దూతంగా పెట్టాలి. కానీ ఒక సంస్థలోనైతే ఆ దూతలను, సిఐడిలను ఎటువంటి వాడిని పెడతాడంటే, వాడు ఎక్కడ అవకాశం దొరుకుతుంది నాకు అనేటువంటిది దాని గురించి వస్తున్నారు. నియమించే వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎంచుకున్నాడు అంటే అతని బుద్ధి ఎటువంటిదో అది ఆలోచించాలి. సర్వరాజ్యం యొక్కయు ప్రజల యొక్కయు గుణదోషములను భిన్న భిన్న జాతులకు సంబంధించిన రాజపురుషుల ద్వారా గుప్త రీతిని తెలుసుకొని అపరాధులను దండించవలయను. ఈ రకంగా తెలుసుకుని అపరాధులను దండిస్తుంటే వెనుక నుంచి అపరాధులను ప్రోత్సహించే వ్యక్తుల వల్ల వ్యవస్థ అనేటువంటిది కుంటుబడిపోతుంటది. సంస్థలు గుప్త రీతి అంటే రహస్యంగా బయటపడకుండా, ఎవరికి తెలియకుండా తనొక్కడే తెలుసుకోవాలన్నా? ఒక్కడే తెలుసుకోవాలని కాదు. మరి అతను వచ్చిన ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో వచ్చాడు, అతను వెళ్ళిన తర్వాత పరిణామాలు ఏం కనపడుతున్నాయి, అది పసిగట్టి అతన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తిని సవరించాలి. అటువంటి వ్యక్తులను మంచి సదుద్దేశం కలిగినటువంటి సంస్థలకు రానివ్వకూడదు. మంచి నియమబద్ధంగా ఉండాలి, వ్యవస్థితంగా ఉండాలి అన్నట్టుగా. అదే ఇరువైపులా ఆలోచన చెయ్యాలి. గుప్త రహస్యాలన్నీ తీసుకురావాలి. ఇది సంస్థలో తప్పులు జరిగితే ఆ రకంగా మంచి వ్యక్తులు వచ్చి చూసి అక్కడ దాన్ని హెచ్చరించి ఇవి జరుగుతున్నాయి, ఇవి జరగద్దు అని చెప్పేసి హెచ్చరించవచ్చు. కానీ మంచిగా జరుగుతుందాన్ని తూట్లు పడవడానికి, జల్లెడబెట్టడానికి, దొరికినంత దోచుకోవడానికి అనేటువంటి సామెతతో చేసేది అది సరైనటువంటిది కాదు. గుణవంతులను జరిగే విషయాలన్నీ చెప్తున్నారు ఇక్కడ.
దాన్నే అనుసరించకపోవటమేనండి. ఇంకా అది కాంతంలో చెడుది అనేది గుర్తింపబడుతుంది కదా. గుణవంతులను ఎల్లప్పుడూ సన్మానింపవలయును. గుణవంతులను గౌరవించినప్పుడే ఈ యొక్క సంస్థలు ఇవన్నీ నడుస్తుంటాయి. గుణవంతులని నిలదీసి సంస్థ నియమాలను ఇష్టరీతిన వ్యవహరించుకునేటువంటి దాగుడు మూతల రహస్యము అది ఎన్నాళ్ళు కొనసాగదు. ఎప్పటికైనా ఏ వ్యక్తి అయితే ఆడిస్తున్నాడో, ఎందుకైతే ఇలా జరుగుతుందో అవన్నీ బయట పడేస్తాడు. కాలం ఎవరిని క్షమించదు. అది ప్రజలను రక్షించు అధికారమును రాజు, ధార్మికులు, విద్వాంసులు, కులీనులు అయినటువంటి వారికి ఇయ్యవలెను. ప్రజలను రక్షించేటువంటి అధికారము దొంగలకు, నమ్మక ద్రోహులకు ఇవ్వద్దు, మంచి వారికి ఇవ్వాలి. ఎటువంటి వారికి అంటే ధార్మికులు, విద్వాంసులు, కులీనులు. కులీనులు అంటే కుల శ్రేష్ఠులు, కులంలో ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారికి అధికారం ఇవ్వాలి. అంతేగాని శఠులు, పర పదార్థములను పర అంటే ఇతరుల పదార్థములను హరించు బందిపోటు దొంగలను కూడా వారికి భృత్యులుగా ఉంచి దుష్ట కార్యముల నుండి వారిని రక్షించుటకు కావాలి. అంతేగాని మంచిగా నడుస్తున్నటువంటి దానిని నష్టభ్రష్టం చేసి నాదేం పోయింది, నాకేం వస్తున్నది దీంట్లో అని చెప్పేసి చేసేదంతా చేసి దూరం ఉండి తమాషా చూసేటువంటిది ఇది మహామూర్ఖత్వం. అలా జరుగుతుంటది. ఇప్పుడు తెలంగాణను అది కేసీఆర్ తీసుకొస్తున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ను పట్టుకున్నాడు. ఇప్పుడు అతని కూతురు కొత్త పార్టీ పెట్టింది కాబట్టి ఆ పార్టీ బాధ్యతలు చేపట్టాడు ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే ఇతనికి రాజకీయ నాయకులను, ప్రజల యొక్క మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి. అన్ని విషయాలు తెలుసుకొని నాయకునికి సూచిస్తుంటే నాయకుడు చక్రం తిప్పుతాడు. అంతేగాని నాయకుని వల్ల ఏమి కాదు, సహకరించే వారు ఎవరు లేకపోతే నాయకుని వల్ల ఏది కాదు అనేది అభిప్రాయం. నాయకుల లక్షణాలు అంటేనే నలుగురిని సంప్రదించి మంచి చెడు విచక్షణ చేయటము. అది లేనప్పుడు బందిపోటు అది పర పదార్థములు, ఇతరుల పదార్థాలను, సంస్థ పదార్థాలను దొంగిలించేటువంటి దొంగలను, బందిపోటు దొంగలను అటువంటి వారికి భృత్యులుగా నియమించాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోట తీయాలి అని అంటే దొంగవడో ఆ దొంగ చేతికే తాళం చేయిస్తే ఏమి అర్థమైతే లేదా? దొంగ చేతికి తాళం ఇస్తే ఏమైతుంది? దొంగతనం చేయడు, ఇంకా వాని మీదనే పేరు వస్తుంది కదా. ఒక దృష్టాంతం, మహాత్మా గాంధీ గారు ఏదో పని మీద కొన్ని వేల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ కలెక్టర్కు ఇవ్వాలి, కలెక్టర్కు ఎవరికో ఇవ్వాలి, గుర్తొస్తుంది. అయితే వారికి చొక్కాయే ఉండేది కాదు, అదంతా గోచు పెట్టుకొని దోతి కట్టుకొని నడుము చుట్టూ అవి పెట్టుకున్నాడు. దొంగలు అవి పసిగట్టారు. ఇతని దగ్గరికి వెళ్ళి డబ్బులు కొట్టేయాలండి. రైలు ఎక్కాడు, రైల్లో యాత్ర చేస్తున్నారు. యాత్ర చేస్తుంటే దినమంతా యాత్ర చేసినప్పుడు అటు ఇటు చూస్తున్నారు. అతన్ని కనిపెట్టుకుంటే దూరం నుండి జాగ్రత్తగా ఉన్నాడు. ఇక రాత్రిపూట పడుకోవాలి, రైల్లో పడుకోవాలన్నప్పుడు గాంధీ గారు తాను తెచ్చుకున్నటువంటిది తినేసి పడుకున్నాడు అన్నట్టుగా. ఈ లోపల గాంధీ గారు పడుకున్నది చూసి వాళ్ళు కూడా ఆ పక్కనే సీటు కాబట్టి బాత్రూంలోకి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి తినాలని చెప్పేసి వాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళి వచ్చారు. వాళ్ళు కూడా భోంచేసి పడుకున్నారు. ఇక గాంధీ గారికి నిద్ర పట్టగానే ఇటు బోల్లిస్తున్నారు, అటు బోల్లిస్తున్నారు. నడుము చుట్టూ చూస్తే ఎక్కడేమి లేదు, ఏమీ లేదు. ఇక తల కింద ఉన్నటువంటి సంచి, చేతి సంచి ఏదైతే తీసుకొచ్చారో తల కింద పెట్టుకొని పడుకుంటే దాన్ని కూడా తీసి చూశారు. ఇందులో ఏం దొరకలేదు. ఎక్కడ పెట్టాడు ముసలోడు, ఎక్కడ పెట్టాడని చెప్పేసి అతను వెతుకుతా ఉన్నారు.
మళ్ళీ పొద్దున నా రాత్రంతా వాళ్ళు మేల్కొని ఇతన్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. పొద్దున 4 గంటలకు లేచి బ్రహ్మ ముహూర్తంలో కాలు చేతులు కడుక్కొని ఆయన ధ్యానం ఆయన చేసుకున్న తర్వాత తెల్లారిన తర్వాత అల్పాహారం చేసేటప్పుడు ఇక వాళ్ళు లేచారు. లేచిన తర్వాత గాంధీ గారు అడిగారు అనమాట, ఏంటి బాబు నిద్ర పట్టలేదా, రాత్రి అంతా ఇబ్బంది పడుతున్నారు అని. అవును ఇబ్బంది పడుతున్నాం. దేనికి ఇబ్బంది పడుతున్నారు అని అంటే, మీరు డబ్బులు తీసుకొని వచ్చారు కదా, మీ డబ్బులు మీ నడుము చుట్టూ ఉన్నది మేము గమనించాము, మరి రాత్రంతా మాకు ఎక్కడ దొరకలేదు, మిమ్మల్ని ఇక్కడ బొర్రిచ్చి అక్కడ బొర్రిచ్చి ఎన్ని చూసినా ఎక్కడ దొరకలేదు, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టారు అని అంటే, మీ సీటు ఉన్నది కదా మీ తలగడ కింద పెట్టానన్నారు. అంటే దొంగ ఏం చేస్తాడంటే ఎంతసేపు ఎదుటి వారిని వెతుకుతుంటాడు, అక్కడ చేస్తాడు, కానీ అది మరి తన దగ్గర పెట్టిదని ఊహ కూడా రాదు కదా, ఊహించలేదు కదా. అట్లా దొంగకు తాళం చేయిస్తే బాధ్యతను నిర్వర్తిస్తుంటారు, సక్రమంగా సాగుతారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రకంగా ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అనేటువంటి సామెత ప్రకారం ఇతరుల పదార్థాలను, సంస్థ పదార్థాలను దొంగిలించేటువంటి వారిని పట్టుకోవాలంటే అటువంటి వారిని నియమిస్తేనే ఎవడు ఎటు నుండి వస్తాడో ఏం చేస్తాడో అనేది తెలుస్తుంది అనేటువంటిది. ఆ రకంగా అది సేవకులుగా నియమించడం వల్ల దుష్ట కర్మముల నుండి వారిని రక్షించుటకు, వారిని ప్రజలను రక్షించుటకు రాజునకు భృత్యులుగా చేసి ఆ రక్షించుట విద్వాంసుల స్వాధీనం చేసి వారి ద్వారా ప్రజలను తగు రీతిని రక్షింపవలయును. అంటే ఇక రాజ వ్యవస్థను, రాజశాసనమును, ఆశ్రమ వ్యవస్థను అన్నింటినీ యథారీతిన రక్షించాలి. అన్యాయముగా వాది ప్రతివాదుల నుండి గుప్తముగా ధనము పుచ్చుకొని పక్షపాతము చేయు ఉద్యోగుల సర్వస్వమును హరించి తగినట్లు దండించి మరలా వాడు రాజాలని దేశమందు వానిని ఉంచవలయును. ఇప్పుడు అంటే ఇది సూటిగా వర్తిస్తుంది అన్నమాట. ఆదిత్యనాథ్ గారు చేస్తున్న కాలాపాని అంటే రాజా దేశం అంటే కాలాపాని, అదే రాలేడు, తిరిగి వాపసు రాలేడు. ఇక అది ఒకటి. ఇప్పుడు ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు కదా, ఎవరైతే రాళ్ళు రుగుతున్నారో, ప్రజలను ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆస్తులను ఆ బుల్డోజర్ తోటి కూలగొట్టి కబ్జా చేస్తున్నారు కదా, స్వాధీనపరుచుకుంటున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే డబ్బు వల్ల వెనుక ఉండడం, డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల దానితోటి మదం వస్తుంది అనమాట. ఆ మదము వల్ల చేయకూడని పనులన్నీ చేస్తుంటారు. అందుకని దానిని చేయడం, నిర్వీర్యం చేయడం, ఆస్తిని స్వాధీనపరుచుకోవడం. వానిని శిక్షింపనిచో అతనిని చూచి తక్కిన రాజ భృత్యులు దుష్టకర్మములను చేయుదురు. అదే చెడ్డవారిని శిక్షించకపోతే అతనిని చూసి ఇతరులకు కూడా ప్రోత్సాహం వస్తుంటది. ప్రోత్సాహం అంటే ఉత్సాహం వస్తుంటది అనమాట. మనల్ని ఎవరు చేస్తారు, మనల్ని ఎవరు పట్టుకుంటారు, నా అంత తెలివైన వారు అనేటువంటి మూర్ఖత్వంతో చేస్తుంటారు. దానికి తగిన శిక్ష పడుతుంటది. అంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను, మండలాఫీసులో ఉండేటువంటి వాళ్ళను, ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసేటువంటి తప్పులు, మేమైతే రాజు ద్వారా నియమించబడ్డాం కదా, మమ్మల్ని ఎవరు అంటారు అని అంటే వాళ్ళని మీడియా వాళ్ళు పట్టుకుంటారు. ఎక్కడికక్కడ పట్టుకుంటారా లేదా, పట్టుకొని శిక్షిస్తుంటారు అన్నట్టు. అంటే కాలము ఎవరిని వదలదు, ఎవరి ఆటలైనా కొన్ని రోజులు సాగుతాయి. వాడు దండింపబడనేని తక్కిన వారు అట్టి చెడు పనుల నుండి తొలగి ఎందురు. భయము అనేటువంటిది ఉంటుంటుంది కాబట్టి అప్పుడు రాజ్య వ్యవస్థ అనేటువంటిది సవ్యముగా సాగుతుంది. ఆ రాజపురుషుల యోగక్షేమములు బాగుగా జరుగునట్లును, వారు బాగుగా ధనాఢ్యులగునట్లును
తగినంత ధనము భూమియో రాజ్యము నుండి వారికి మాసికముగాను వార్షికముగాను లేక ఒకే మాటగాను లభింపవలెను. అదే ఇప్పుడు సేనలో ఉన్నటువంటి సైనికులకు రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత భూమిని కేటాయించడం అనేటువంటిది ఇదే. వృద్ధులైన వారికి సగము లభింపవలెను, అంటే సేవానివృత్తి వృద్ధులైనటువంటి వారికి బాధ్యతలో ఉన్నప్పుడు ఎంతైతే మాసిక వేతనం లభించేదో వారు బాధ్యత నుండి తప్పుకున్నాక చేతగానప్పుడు విశ్రాంతి దశలో ఆ వేతనంలో సగభాగం, ఇక అతడు గతించిన తర్వాత అందులో సగభాగము వారి శ్రీమతికి వస్తుంటది. పిల్లలకు రాదు. పిల్లలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాబట్టి. ఆ వృద్ధులు బ్రతికియుండు వరకు వారి జీవనము జరుగునట్లు ధ్యానం ఉంచవలయును, అంటే ధ్యానం ఉంచాలంటే వారిని చూసుకోవాలి, వారిని వారి మీద దృష్టి పెట్టాలి. వారికి ఎటువంటి అసౌకర్యం అయితే లేదు కదా, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కదా, ఆ రకంగా ఉండి వారికి యథాయోగ్యమైనటువంటి వ్యవస్థ చేయాలి. అందుకే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్ ఇదే, దీన్ని అంటారు. కానీ వారి సంతానములకు వారి గుణములను అనుసరించి సత్కారం గాని ఉద్యోగము గాని తప్పక ఇయ్యవలెను. అంటే వాళ్ళ పిల్లలకు యోగ్యుల వారి చదువుకున్న దాన్ని బట్టి, భర్త చనిపోతే భార్యకు మరి వారి పిల్లలకు వారి యోగ్యతను బట్టి ఉద్యోగం జీవనోపాధి ఇవ్వాలి, కానీ వారికి పథకాలు ఇవ్వకూడదు, ఇంటికి తెచ్చి గ్రాసం ఇవ్వకూడదు. ఇదియుగాక ఇంతేగాక ఆ వృద్ధులు గతించిన దాది ఏంటిది, దాది అర్థం లేకుండా వస్తుంది. ఇదియుగాక ఆ వృద్ధులు గతించినది మొదలుకొని వారి బాలురు సమర్థులకు వరకు, అంటే చనిపోయినటువంటి స్థితి నుంచి వాళ్ళ పిల్లలు సమర్థులయ్యే వరకు, యోగ్యులయ్యే వరకు వారికిని వారి భార్యలు బతికి ఉండే నేని వారికిని నిర్వాహార్థము తగినంత ధనము ఇయ్యవలయును. అక్కడ దది అన్నాడు కదా, అది అని వాళ్ళ చిన్న పిల్లలైతే పిల్లలకు ఎడ్యుకేషన్ గా వాళ్ళు చదివించడం బాధ్యత అది తీసుకోవాలి. ఆ స్త్రీలను బాలులను దుశ్చరితులైన ఏమియు ఈయక అక్కర ఉండదు, వారికి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు దుష్టులు దుర్మార్గులు అయినట్టయితే అటువంటి వారికి ఏమి ఇవ్వదు. ఇట్టి నీతిని రాజు యథావిధి నడపవలయును. పన్నులు గ్రహించు విధానం. ఇక్కడ పన్నులు ట్యాక్స్ అంటారు కదా, ట్యాక్స్ ఎట్లా తీసుకోవాలి, పన్నులు ఎట్లా తీసుకోవాలి, దాని గురించి చెప్తున్నారు. యథాఫలేన యుజ్యేత రాజా కర్త చ కర్మణాం తథా అవేక్ష్యన్ రిపో రాష్ట్రే కల్పయేత్ సతతం కరాన్. యథాల్పాల్ప మధ్యాంద్యం వార్యోకోత్స షట్పదాః తథాల్పాల్పో గృహీతవ్యో రాష్ట్రాత్ రాజ్యాభిర్ధకరః నోచిద్యాద్ ఆత్మనో మూలం పరేషాం చాపి తృష్ణయాం ఉచ్ఛిందంతి ఆత్మనో మూలం ఆత్మానం తాంశ్చ పీడయేత్. తీక్ష్ణశ్చైవ మృదుశ్చ స్యాత్కారం వీక్ష మహీపతిః. తీక్ష్ణశ్చైవ మృదుశ్చైవ రాజా భవతి సమ్మతః. మనుస్మృతి 7వ అధ్యాయం 128, 29, 39, 45 శ్లోకాలు. రాజును
కార్యకర్తలకు రాజపురుషులను జనులను సుఖరూప ఫలముతో కూడియుండునట్లు విచారించి రాజసభవారును రాజ్యమునందు పన్ను విధింపవలయును. సుఖరూపం ఫలము అంటే వారు ఇచ్చిన వారికి అంత ఇబ్బంది కలగదు. ఇక పంట పండక రైతులు పెట్టుబడి ఎల్లక వారు రుణగ్రస్తమైనప్పుడు కూడా నీకు ఇంత భూమి ఉన్నది, నీకు ఇంత పంట వేశావు, నువ్వు రుణం కట్టుమని చెప్పేసి బలవంతం చేయరాదు. ఎక్కువ పండించుకున్నటువంటి అంత బాగున్నటువంటి వారి దగ్గర ఎక్కువ వసూలు చేయాలి, అసమర్థుల దగ్గర తక్కువలో తక్కువ చేయాలి, చేయకున్నా బాగుంటుంది. భోగ్య పదార్థమును జలగ దూడ జలగ అంటే ఈ జనిగలు అంటుంటారు కదా, నీటిలో ఉండి పట్టుకున్నదంటే విడవదు, రక్తం పీలుస్తుంటది కదా, దాన్ని జలగ అంటారు. దూడ ఆవు దగ్గర, తుమ్మెద పువ్వులలో మకరందాన్ని కొంచెం కొంచెముగా గ్రహించినట్లు రాజును ప్రజల నుండి వార్షికపు పన్నును కొంచెం కొంచెముగా గ్రహింపవలయును. ఉచిత బస్సును సౌకర్యం కల్పించి గ్యాస్ను ఇతర పదార్థాలను అటుపెట్టి ఇటు నుంచి తీసి అటు పెట్టడం, అటు నుంచి తీసి ఇటు పెట్టడం, అటు దాంతో ఇబ్బంది పడుతుంటారు. విపరీతం కాకుండా సాధారణంగా చేయాలి. మిక్కిలి లోభముచే తన యొక్కయు ఇతరుల యొక్కయు సుఖమూలమును నష్టమెన్నటికీ చేయకూడదు. ఇప్పుడు ఆశ్రమ వ్యవస్థలో కూడా ఏంటంటే కొంచెం కొంచెము దాన్ని సద్వినియోగం అయ్యేటట్టుగా చూడాలి, కానీ ఉన్నదంతా దగ్గర పెట్టుకొని అసలు ఖర్చే చేయకుండా మీరు సస్తే సావండి అనే రకంగా భాష మాట్లాడే తీరు కూడా అది సరైనటువంటిది కాదు. అది వారికి ఆ బుద్ధి ఎట్లా కలిగింది ఏంటో తెలియదు. సుఖమూలమును ఛేదించు వ్యవహారము తనకు ఇతరులకు పీడనే కలిగించును. కార్యము అనుసరించి తీక్ష్ణుడు కోమలుడు అగునట్టి మహీపతి దుష్టులకు తీక్ష్ణుడు శ్రేష్ఠులకు కోమలుడు అయి అతి మాననీయుడగును. కార్యమును అనుసరించి కఠోరముగా, తీక్ష్ణుడు అంటే కఠోరముగా, కోమలం అంటే ప్రేమగా అయినటువంటి మహీపతి రాజు దుష్టులకు తీక్ష్ణుడు అంటే దుష్టుల పట్ల తీక్ష్ణత వ్యవహారం చేయాలి. శ్రేష్ఠులకు కోమలుడు, మంచి వారికి కోమలంగా ఉండి అతి మాననీయుడగును. అటువంటి వ్యవహారం చేసినప్పుడే గొప్పగా ఆదరించబడదు. సమయం ఓం ఆచార్య ఓంప్రకాష్ గారికి ఓం ముని గారు. మైత్రేయి గారు వచ్చారు, వారు మరి సంధ్యోపాసన వరకు వెళ్ళిపోతున్నారు. వారు ఎవరు మైత్రేయి గారు? పరిచయం ఇవ్వమని. అమ్మా, కొత్త వాళ్ళు ఎవరు రాగానే దయచేసి వారి పరిచయం ఇవ్వాలి. తర్వాత వారు ఎవరి ద్వారా ఇక్కడ ప్రేరేపించబడినరు అనేది కూడా ఇక్కడ తెలిస్తే బాగుంటుందమ్మా. ఎవరైనా కొత్త వాళ్ళు లేరన్నా. తర్వాత అందరూ కూడా కిటికీలు ఓపెన్ చేసుకుంటలేరు. మన కెమెరా ఓపెన్ పెట్టండి అమ్మా. కెమెరా ఓపెన్ పెడితే విశేషంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మనము 6వ ఎపిసోడ్లో ఉన్నాము, 6వ సముల్లాసములో ఉన్నాము. సత్యప్రకాశము ఆధ్యాత్మిక జ్ఞానకంగా మనము సత్సంగంలో ఉన్నాము. ఆచార్య ఓంప్రకాష్ గారు తన లోతుగా ఈ అర్థాన్ని తీసుకెళ్తున్నారు. రాజు ఏ విధంగా గ్రామాల అధిపతులు ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదగాలంటే ఏ విధంగా ఉండాలి. తర్వాత మునిగారు ఒక్క మైత్రేయి గారు ఎవరమ్మా చెప్పండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అమ్మా. పూర్వాభ్యాసం నుండి వస్తున్నారండి, 2-3 రోజుల నుండి. అదే మరి కనీసం పరిచయం చేసుకోవాలి కదా. సరే ముందుకు వారు అందుబాటులో లేనట్టున్నారు, ఓపెన్ పెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన.
ఏదో వైదిక సంధ్యోపాసన. మరి భాగ్యలక్ష్మి గారు ఉన్నారు ఇప్పుడు. ఎవరు కొత్త వాళ్ళ పాత వాళ్ళ? భాగ్యలక్ష్మి మీరేనా అమ్మ ఈరోజు? అవును. చేయించండి. ఓం ధన్యవాదములు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమ నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సందేహ్యమ. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरपि स्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोभरम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं च विधातपसोऽद्य जायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधतीश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयतु, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरपि स्रवन्तु नः. ॐ प्राची दिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षित शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षित वीरुद इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः, ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्मित्रो रक्षिता वर्षमिषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषत्रभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्माद्वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा न वेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्मः पश्यन्त उत्तरम् देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शृण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగదుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులను ఇచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపము స్వామి ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संजय आचार्य जी। ओम नमः आचार्य सर्वेभ्यो नमो नमः। ओम नमस्ते आचार्य। शांति ओम नमस्ते आचार्य। धन्यवाद। पाठ करूं। शांति पाठ करिए। ओम जो शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति शांति शांति। नमस्ते आचार्य। శ్రీయోబనమా అందరి నమస్కారం. ఓం అది కాలక్షేపం చేయకండి, ఎవరు చెప్పకపోతే దాన్ని తగ్గిద్దాం, తరగతిని తగ్గిద్దాం, వదిలేద్దాం. చెప్పే వాళ్ళు ఉంటేనే చేయాలి, లేదంటే పాట పాడండి వట్టిగా. మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి, ఏంటిది పొద్దు పొద్దున. అలాగే ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం ఓం నమస్తే నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే నమస్తే नमस्ते आचार्य सर्वेभ्यो నమస్తే.